జొన్న అంబలి. జొన్నని జావ లెక్క గూడా జేసుకోవచ్చు దాన్ని. అంటే జొన్న రవ్వ తీసుకొని దాంతో జావ జేసుకోవచ్చు. లేదా దాన్ని రాగి లెక్కే జేసుకోవచ్చు. ముందు రోజు ఉడకబెట్టేసి, జావ జేసి, దాన్ని పులియబెట్టి గూడా తీసుకోవచ్చు. చాలా అద్భుతంగా పనిజేస్తుంది. దీంతో యూజువల్‌గా ఎవరికీ అలర్జీ అనేది రాదు. ఎందుకంటే మనం రైసు ఎలా వాడతామో, అలాగే ఈ జొన్నలు కూడా అలాగే పనిజేస్తాయి. సీరియల్ కంటెంట్ అది. దాన్ని తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సినటువంటి న్యూట్రిషనల్ వాల్యూ వస్తుంది. అంటే బి కాంప్లెక్స్ విటమిన్స్, విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6 ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి. అలాగే కార్బోహైడ్రేట్ ఉంటుంది, కొంచెం ఫ్యాట్ ఉంటుంది. అలాగే మన బాడీకి కావాల్సినటువంటి ఈ ఫాస్ఫరస్, మెగ్నీషియం, అలాగే జింక్, సెలీనియం ఇటువంటి మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అందుకే ఆ రోజుల్లో మామూలుగా తినాలంటే అన్నం తినేసేవాళ్ళు. ఎప్పుడైనా సరే కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, మనకు ఒకసారి తినేస్తే మళ్ళీ ఆకలి కాకుండా ఉండాలి అంటే పాత రోజుల్లో జొన్న అంబలే తినేవాళ్ళు. జొన్న రొట్టెలు, జొన్న అంబలి, జొన్న జావ ఇవి తీసుకునేవాళ్ళు. ఎందుకంటే జొన్నలు అంత అద్భుతంగా పనిచేస్తాయి. జొన్నలకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏంటో తెలుసుకుంటే అస్సలు వదలరు నిజం చెప్పాలంటే. ఎందుకంటే జొన్నల్లో బేసికల్గా ఫినోలిక్ కాంపౌండ్స్ ఉంటాయి. ఈ ఫినోలిక్ కాంపౌండ్స్ ఏం చేస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని చెప్పి ఉంటుంది మన బాడీలో. అంటే ఈ ఫ్రీ రాడికల్స్ అవన్నీ తిరుగుతూ ఉంటాయి. మనం తినే ఫుడ్ వల్ల, ప్లస్ పీల్చే గాలి వల్ల, తాగేటువంటి నీళ్ళ వల్ల కొన్ని ఆక్సిడేషన్ లెవెల్స్ ఎక్కువ పెరిగిపోతాయి బాడీలో. ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే మనకి మైగ్రేన్ హెడేక్స్ రావడం, బీపీలు పెరగడాలు, షుగర్లు పెరగడాలు, అలాగే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావడాలు ఇటువంటివన్నీ జరుగుతుంది. బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, రొమాటిక్ పెయిన్స్ ఇటువంటివన్నీ స్టార్ట్ అవుతుంటాయి. అటువంటి ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించగలిగే కెపాసిటీ జొన్నలో ఉంటుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. రోజుకి ఒకసారి తీసుకుంటే చాలు అది. అలాగే డయాబెటీస్, ఈ డయాబెటీస్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళకి ఈ రైస్ని ఏ ఫామ్లో తీసుకున్నా కానీ తొందరగా డైజెస్ట్ అవుతుందని మనం చెప్పుకుంటాం. కాబట్టి రైస్ కాకుండా మనం జొన్నలకు ఎక్కువ వెళ్ళామనుకోండి స్లోగా డైజెస్ట్ అవుతుంది. అదేం చేస్తుందంటే మనం తీసుకున్నటువంటి కార్బోహైడ్రేట్ని ఫాస్ట్గా డైజెస్ట్ చేసేసి దాన్ని షుగర్గా మార్చేటువంటి ఎంజైమేటిక్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్కి ఇది స్లో చేస్తుంది దానివల్ల మీరు ఫుడ్ తీసుకున్నా కానీ మీకు బాడీలో తొందరగా షుగర్ లెవెల్స్ పెరగవు. ఎందుకంటే రైస్ తీసుకుంటే దాంట్లో ఆర్సెనిక్ ఉంటుందని మనం చెప్పుకున్నాం. అది ఎలా తీసుకున్నా ఒకటి, వైట్ రైస్ తీసుకున్నా, బ్రౌన్ రైస్ తీసుకున్నా, రెడ్ రైస్ తీసుకున్నా, బ్లాక్ రైస్ తీసుకున్నా, ఏదైనా సరే లోపల ఉండేది ఆర్సెనిక్కే. దానివల్ల మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తయారవుతూ ఉంటుంది. అందుకని షుగర్ లెవెల్స్ పడిపోవు. అందుకని రైస్ మానేయండి అని చెప్తాం. అటువంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ జవర్, ఇదే జొన్నలు తీసుకుంటే స్లోగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి షుగర్ లెవెల్స్ పడిపోతూనే ఉంటాయి.